ప్రపంచానికి కొరుకుడు పడని నియంత అతడే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఆ దేశాన్ని 15 ఏళ్లుగా తన పాలనలో తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రపంచ దేశాలకు సంబంధించిన నిఘా సంస్థలు బయటికి వెల్లడిస్తే తప్ప. అలాంటి కిమ్ జోంగ్ ఉన్ వారసులు ఎవరు కాబోతున్నారు? అయితే ఆయన వారసురాలుగా ఆయన కుమార్తె ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఆయన రెండవ కుమార్తె కిమ్ జోంగ్ ఆయన వారసురాలు కాబోతోంది. ఈ మేరకు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక కొడుకున్నప్పటికి కూడా కూతుర్నే వారసురాలుగా ఆయన తెర మీదకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. కిమ్కు 2 కుమార్తెలు 1 కుమారుడు అయినప్పటికీ కూడా అతని రెండవ కుమార్తె ఇప్పుడు అతని వారసురాలు కాబోతుందన్న వార్త ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే కిమ్ వెంటే కిమ్ జూయే, అతని రెండవ కుమార్తె కిమ్ జూయే ఎప్పుడూ అధికారిక పర్యటనలో ఉంటుంది. భవిష్యత్తులో ఆమెకే అధికార పగ్గాలు అప్పైపే ఛాన్స్ కనిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. 2022లో మొదటిసారి ప్రపంచానికి ఆమె పరిచయమైంది. సౌత్ కొరియా నిఘా వర్గాల ప్రకారం కిమ్కు 2 కుమార్తెలు 1 కుమారుడు. రెండవ కుమార్తె ఈ కిమ్ జూయే. కొడుకును కాదని కిమ్ జూయేను తెరపైకి తీసుకురావడం ద్వారా కిమ్ స్కెచ్పై సర్వత్రా ఆసక్తి కనబడుతోంది. మొత్తం మీద కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిగా కిమ్ జూయేని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. తదుపరి పాలకురాలు కిమ్ జూయే కాబోతున్నట్టుగా ఆమె వార్తలు వస్తున్నాయి. పూర్వీకుల సమాధులను సందర్శించిన కిమ్ జోంగ్ ఉన్ కూతురు త్వరలోనే వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో కీలక పదవి దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జూయే గురించి ఇప్పుడు ప్రస్తుతం హాట్ డిబేట్ నడుస్తోంది. కిమ్ వారసురాలు ఆమె అనే ప్రచారం జరుగుతోంది. దేశ రాజధాని ప్యోంగ్యాంగ్లో ఉన్న కిమ్ సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ను కిమ్ జూయే సందర్శించిన ఫోటోలతో కూడిన వార్తలను శుక్రవారం ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ ప్రచురించింది. ఆ ప్యాలెస్లో ఉన్న తన తాత కిమ్ జోంగ్ 2 ముత్తాత కిమ్ 2 సంగ్ల సమాధుల ఎదుట తల్లిదండ్రులతో కలిసి కిమ్ జూయే వినమ్రంగా నిల్చున్న ఫోటోలను ఆ వార్తల్లో ప్రచురించారు. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా కిమ్ తన భార్య రీసోల్ జూ కూతురు కిమ్ జూయేతో కలిసి పూర్వీకుల సమాధులను సందర్శించారంటూ ఆ వార్తా కథనాల సారాంశం. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ద్వారా 1948 నుంచి ఇప్పటిదాకా కిమ్ కుటుంబమే ఉత్తర కొరియాని ఏలుతోంది. 48 నుంచి 94 వరకు కిమ్ 2 సంగ్, 94 నుంచి 2011 వరకు కిమ్ జోంగ్ 2 ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా నిరంకుశంగా ఏలారు. 2011 నుంచి ఉత్తర కొరియా అధికార పీఠంపై కిమ్ జోంగ్ 2 కుమారుడు కిమ్ జోంగ్ ఉన్ అంటే ఇప్పటి కిమ్ ఉన్నారు. అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో అత్యున్నత స్థాయి పదవిలో కూతురు కిమ్ జూయేను కిమ్ జోంగ్ ఉన్ నియమిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరగనున్న వర్కర్స్ పార్టీ ముఖ్య సదస్సులో దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని కూడా అంచనా వేస్తున్నారు. ఇక కిమ్ తన అధికార పగ్గాలను అప్పగించే ముందు వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో కీలక పదవి బాధ్యతలను ఇప్పటికే ఆమె చేపట్టారు. ఇప్పుడు ఆ దిశగానే కూతుర్ని కిమ్ జోంగ్ ఉన్ రెడీ చేస్తున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు. కిమ్ జోంగ్ ఉన్ వయసు 41 ఏళ్ళైతే ఆయన కూతురు కిమ్ జూయే వయసు 14 ఏళ్ళు. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో ఆమెకు తగిన నాయకత్వ తర్ఫీదును అందించాలని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నారట. రాబోయే కొన్నేళ్లలో జాతీయ అంతర్జాతీయ దౌత్య సైనిక పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకొని ఆమె తన రాజకీయ వారసురాలుగా ఎదగలదని కిమ్ ఆశిస్తున్నారు. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సదస్సుకు సరిగ్గా కుటుంబానికి అత్యంత పవిత్రమైన కిమ్ సుసాన్ ప్యాలెస్ ది సన్ను కిమ్ జూయే సందర్శించడం కీలక పరిణామని ఉత్తర కొరియా వ్యవహారాల పరిశీలకుడు దక్షిణ కొరియాలోని సెజాంగ్ ఇన్స్టిట్యూట్ డిప్యూటీ హెడ్ సయాంగ్ చాంగ్ అంటున్నారు. వర్కర్స్ పార్టీలో నెంబర్ 2 స్థాయిని కలిగిన మొదటి సెక్రటరీ పదవిని కూతురికి కిమ్ కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వయసుకు తక్కువగా ఉన్నందున ప్రస్తుతానికి ఆమెకు చిన్న పదవిని కేటాయించే ఛాన్స్ ఉందని మరికొందరు పరిశీలకులు అంటున్నారు. ఒకసారి ఆ ఉత్తర కొరియా వ్యవహారాలకు సంబంధించి కొన్ని విజువల్స్ చూద్దాం.
తల్లిదండ్రులతో కలిసి పిల్లలు తిరగడం చాలా కామనే, కానీ 3 ఏళ్లుగా తండ్రి కిమ్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంది జిమ్ ఏ. అటు కిమ్ కూడా తన బిడ్డను తరచి విదేశీ పర్యటనలకు తీసుకెళ్తున్నారు. దేశంలో అధికారిక కార్యక్రమాలను కుమార్తెకు చోటిస్తున్నారు. దీంతో ఉత్తర కొరియా కాబోయే రాణి ఆమె అని, అది కూడా త్వరలో జరుగుతుందని చెప్తున్నారు. అసలు ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. విదేశీ నిఘా వర్గాలు పసిగట్టి బయటపడితే తప్ప. ఇప్పుడు ఇలానే ఆ దేశంలో అధికార మార్పిడి కూడా జరగనుందని తెలుస్తుంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో తన భార్య రిసోల్ జూతో కలిసి కుమార్తె జిమ్ ఏతో ఆ దేశ మాజీ నేతలకు నివాళులర్పించారు. ఇక కిమ్ ఇతర దేశాల్లో పర్యటించడం చాలా అరుదుగా చెప్తున్నారు. రష్యా లేదా చైనాలో మాత్రమే టూర్లు చేస్తుంటారు. గత ఏడాది చైనా వెళ్ళిన సమయంలో తన కుమార్తె జిమ్ను కూడా తీసుకెళ్లారు. అయితే కిమ్ భార్య పేరు రిసోలో జూ అని ఇప్పుడు అందరికీ తెలిసిందే. మొత్తం మీద ఈ నేత ఇప్పుడు తన కూతుర్ని వారసురాలుగా ప్రమోట్ చేయడం ద్వారా అతను ఎలాంటి స్ట్రాటజీతో ఉన్నాడనేది ఇంకా అంత చిక్కట్లేదు. కొడుకు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఎక్కడ బయటకు కనిపించలేదు. ఇద్దరు కూతుర్లో కూడా కిమ్ జూయే మాత్రమే తెరపైకి వస్తుంది. ఇక 2011లో ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా కిమ్ ఒక నియంతగా దశాబ్దాల పాటు ఆయన కుటుంబమే నియంతల్లా పరిపాలిస్తున్నారు. నిరంకుశ పాలన కొనసాగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, బయట ప్రపంచానికి అసలే తెలియదు. అతను ఒకవేళ బయట దేశాలకు పర్యటించాలనుకున్నా ఇందాక చెప్పినట్టుగా రష్యా, చైనా లాంటి కేవలం కొన్ని నమ్మకమైన దేశాలకు మాత్రమే వెళ్తుంటాడు. అది కూడా తన సొంత సెక్యూరిటీతో. రకరకాల కథనాలు వస్తుంటాయి, భిన్న కథనాలు వస్తుంటాయి ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా. ఆయన ఏది చేసినా ఒక భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా తన నీడను తనే నమ్మడు. తనకు ద్రోహం చేసిన వాళ్ళని కిరాతకంగా మట్టుబెడతాడనే వార్తలు కూడా ఉన్నాయి. సరే, అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు తన వారసు ఎందుకు ఇంతలా తన అధికారం గురించి జాగ్రత్త పడే ఆ కిమ్ తన వారసుల ఎంపిక విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటాడు. మరి తన రెండో కుమార్తె, ముగ్గురు సంతానంలో ఒకరైన రెండో కుమార్తెని ఎందుకు వారసురాలుగా ఎంచుకుంటున్నారనేది ఇప్పుడు ఒక రహస్యంగా మారుతోంది, ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ అంశాలను అప్పుడు బయటపడతాయా, ఎందుకు ఆమెనే తన వారసురాలుగా ఎంచుకుంటున్నాడని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది.